అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఏకసభ్య కమిషన్ సర్వే చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాను ఆయన ఉమ్మడి జిల్లాలను కలిసి ఆ జిల్లాలలో అన్ని సంఘాల నుంచి అర్జీలు తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న వినతి పత్రాలు సేకరించి వారి సమస్యలను రాజీవ్ రంజన్ మిశ్రా గారు రికార్డ్ చేసుకొని, అలాగే రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఏకసభ్య కమిషన్ ఈ రోజున సిఎస్ విజయనందన్ గారికి సచివాలయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా గారు విజయనందన్ గారికి అందించడం జరిగింది నివేదికను. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మందాకృష్ణ మాదిగన్న గారి మాటను నిలబెట్టుకున్నారు. ఆయన మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి, అలాగే అమలు చేసిన తర్వాతనే గవర్నమెంట్ జాబ్కు సంబంధించి నోటిఫికేషన్లు కానీ ఫలితాలను కానీ విడుదల చేస్తామని వాళ్ళు బహిరంగంగా నిండు శాసనసభలో అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గారు అనడం, మాట ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా అమలు చేయాలి, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాదిగ ఉపకులాలకు వారి జీవితాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు ఎలా అందుతాయి, ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఎస్సీ వర్గీకరణను సానుకూలంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇది రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం. సో అలాగే మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం కూడా అద్భుతమైనది. ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో అవకాశాలను వదులుకొని ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ సాధించడం ఆయనకు ఒక గొప్ప వరం అని, అలాగే మనకు ఎంతో అదృష్టమని నేను భావిస్తున్నాను. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేస్తారని తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవడానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందిస్తాను. మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.